శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 788వ నామము జయత్సేన. ఈ నామానికి అర్థం ఏంటి అంటే జయించిన సేనలు కలిగినది అని అర్థము. జగన్మాత యొక్క సేనలు అపారమైన పరాక్రమములు కలిగినవి. ఆ సేనలు ఎప్పుడు జయమే కానీ అపజయం అనే ప్రసక్తే ఉండదన్నమాట. బండాసురుడు, మహిషాసురుడు ఈ విధంగా అనేక మంది రాక్షసులను ఆ తల్లి తన యొక్క శక్తి సేనతో సంహరించి జయత్సేన అనే నామాన్ని పొందింది. జీవుల యొక్క అంతఃశత్రువులైన అరిషడ్ వర్గాలను జగన్మాత తన యొక్క మంత్రశక్తితో సంహరిస్తూ ఉంటుంది. జగన్మాత యొక్క సేనా సంపత్తి మనకు ఆ జగన్మాత బండాసురునితో చేసిన యుద్ధంలో మనకి పూర్తిగా తెలుస్తుంది. ఆమె తన హృదయం నుండి బాలా త్రిపుర సుందరిని, ఆమె కుండలిని నుండి గాయత్రీదేవిని, ఆమె అహం నుండి వారాహి, ఇంకా ఆమె బుద్ధి నుండి మాతంగి, అంకుశం నుండి సంపత్కరి, ఇంకా ఆమె పాసం నుండి అశ్వారూఢ, ఇంకా నకులేశ్వరి, ఇంకా జ్వాలామాలిని ఇలాంటి దేవతలు ఆవిర్భవించారనమాట. త్రిపుర సుందరీదేవి బండాసురుణ్ణి ఇంకా అతని శోణితపురి నివాసుల్ని నాశనం చేయడానికి తగినంత సైన్యంతో యుద్ధం చేసింది. గజసేనానికి అధిపతి ఏమో సంపత్కరీదేవి, అశ్వానికి అంటే గుర్రా దళానికి అధిపతి అశ్వారూఢాదేవి, చక్రరాజరథం పైన స్వయంగా జగన్మాత సర్వాయుధాలు కలిగి యుద్ధానికి బయలుదేరింది. ఆ తల్లి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలైన దండినీదేవి అయిన వారాహీదేవి కిరిచక్ర రథాన్ని అధిరోహించి, ఇంకా ఆమె ప్రధానమంత్రిని అయిన శ్యామలాదేవి గేయ చక్ర రథాన్ని అధిరోహించి జగన్మాతను అనుసరిస్తూ వచ్చారు. ఇది ఆ తల్లి యొక్క సేనా పటిమ అన్నమాట. అటువంటి సేనకు ఎల్లవేళలా విజయమే కానీ అపజయం ఎందుకుంటుంది? కనుకనే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని జయత్సేన అనే నామంతో కీర్తించారు. మణిద్వీప వర్ణంలో అమ్మవారి యొక్క సైన్య పటిమను చాలా అద్భుతంగా వివరించారు. మణిద్వీపానికి మొదట ప్రాకారంలో లోహ ప్రాకారం వద్ద నానా శస్త్రాస్త్రములను ధరించి పోరాటంలో యుద్ధ విశారదులైన రక్షక భటులు 4 ద్వారాల్లో కాపులు కాస్తూ ఉంటారు అని. మణిద్వీపానికి ఈశాన్య భాగంలో మహారుద్ర లోకము, అందులో మహారుద్రుడు స్వయంగా మహోగ్రుడే అనేక మంది రుద్రులతో కూడి ఉంటాడనమాట. ఆ రుద్రుల వికృత భయంకర వదనముల నుండి నిప్పులు కురుస్తూ ఉంటాయట. పద్మరాగమణి ప్రాకారంలో 64 కళలు ఉంటాయి. వారి యొక్క అనేకమైన ముఖముల నుండి అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి. గోమేధకమణి ప్రాకారంలో ఉన్న 32 శక్తులకు ప్రతి శక్తికి కూడా దళ సంఖ్యలో అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయన్నమాట. ఆ సేనలు పిశాచవదనంతో నిరంతర చక్రధారులయ్యి యుద్ధోత్సాహంతో సంసిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటారు. ఆ శక్తులన్నీ కూడా ఒక్కొక్కటి అగణితమైన బ్రహ్మాండములను నాశనం చేయగలవు. వైడూర్య ప్రాకారంలో అసంఖ్యాకమైన మహేశ్వరీదేవి యొక్క దివ్యవాహనములైన గజ, అశ్వ, సింహ, గరుడ, వృషభ, మయూర, హంస, పల్లకి వాహనములు చక్కగా అలంకరింపబడి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఈ విధంగా జగన్మాత యొక్క అగణితమైన సైన్య సంపదకు ఎల్లప్పుడూ జయమే కలుగుతుంది. ఆ తల్లి యుద్ధక్షేత్రంలో మహిషాసురుడు, బండాసురుడు, శుంభనిశుంభులు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, చండముండులు ఇలా మొదలైన రాక్షసులను సంహరించడంలో జగన్మాత యొక్క ఆమె నుండి ఆవిర్భవించిన దివ్యశక్తుల యొక్క ఆమె సైన్యముల యొక్క పరాక్రములను దుర్గా సప్తశతి మరింత విపులంగా వివరించింది. మణిద్వీప వర్ణన దుర్గా సప్తశతి 13 భాగములు ఈ తల్లి యొక్క యుద్ధ పరాక్రములను వివరించి ఉన్నాయన్నమాట. ఇది మనం గనక చదివినట్లయితే మనలో ఉన్న సర్వ భయాలు తొలగిపోతాయి. వేదాల్లో వివరింపబడిన సప్తకోటి మహామంత్రములు మణిద్వీపంలోని చింతామణి గృహంలో భువనేశ్వరునితో సహా ఆసీనురాలైన జగదీశ్వరి ముందు శిరస్సులను వంచి కైమోడ్చి నమస్కరిస్తూ ఆ దేవుని ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటాయి. ఆ సప్తకోటి మహామంత్రములు జగన్మాత యొక్క సైన్యములే. పరమేశ్వరి యొక్క మంత్ర సాధన చేసే ఉపాసకుల యొక్క అంతఃశత్రువులను, అజ్ఞానమును ఈ మంత్రసేనలు సంహరిస్తూ ఉంటాయి. ఆ మంత్రములు భక్తులను అనుగ్రహించడమే కాకుండా వారిని బాధించే దుష్టశక్తులను చీల్చి చెండాడుతూ ఉంటాయి. అపారమైన పరాక్రములు కలిగి అశ్వబలము, రథబలము, గజబలము, అతివీర పరాక్రములైన పదాతి బలము,
సప్తకోటి మహామంత్రములే తన మంత్ర సైన్యంగా కలిగి ఎల్లప్పుడూ తన సేనలకు జయమే కానీ అపజయమంటూ ఎరగని జగన్మాతను జయత్సేన అనే నామంతో కనుక మనం స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల నిత్యము కూడా మనకి జయమే కలుగుతుంది. మనకి అంతర్ముఖంగా కానీ బాహ్యముఖంగా కానీ ఏ విషయాల్లోనైనా సరే ఈ నామాన్ని మనం స్మరిస్తూ ఉన్నట్లయితే